శుభోదయం మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలోని ప్రధాన వార్తలను కనుక పరిశీలించినట్టయితే మున్సిపల్ పురపోరుకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. మరి ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్లు హోరాహోరీగా తలపడతా ఉన్నాయి. మరి గతంలో 2020లో బీఆర్ఎస్ ఏకపక్షంగా సుమారు 109 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లు కైవసం చేసుకుంటే కాంగ్రెస్ మాత్రం విచ్చలవిడిగా మరి ఇక్కడ మద్యం డబ్బులు తాయిలాలు ఇచ్చినప్పటికి కూడా మరి ఇక్కడ వాళ్ళు అనుకున్న మేర సాధించలేకపోతా ఉన్నారు. 90% మేమే స్థానాలు సాధిస్తామని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రకటించిండో ఆ మేర మాత్రం ఫలితాలు కనబడడం లేదు. ఇప్పటికే మరి ఇక్కడ ఆల్రెడీ ఒక మున్సిపాలిటీని బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసిన అంశాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక మున్సిపాలిటీలకు సంబంధించి ప్రలోభాల విషయంలో మంథనిలో జరిగినటువంటి మరి ఇక్కడ ఈ ప్రలోభాలలో ఏదైతే ప్రభుత్వ ఉపాధ్యాయుడు పాల్గొన్నాడో ఆ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఇక్కడ మంత్రిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు సస్పెన్షన్ చేసిండ్రు. ఆ సస్పెన్షన్ చేసిన తర్వాత కూడా మరి ఇక్కడ కలెక్టర్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూడవచ్చు. ఆయనను హెడ్ క్వార్టర్ విడిచిపెట్టిపోవద్దు అని చెప్పి అందులో స్పష్టంగా చెప్పినప్పటికీ కూడా మరి ఇక్కడ సీఎం కప్ స్కూల్ క్రీడలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో ఆ స్కూల్ క్రీడలు అధికారికంగా ప్రభుత్వం నిర్వహించే స్కూల్ క్రీడల్లో నిన్నటి రోజున జేఎన్టీలో అంటే ఏదైతే మంతని హెడ్ క్వార్టర్కి సంబంధించి కాకుండా మరి రామగిరి మండలానికి వచ్చి ఆయన అధికారుల అనుమతి లేకుండా ఆయనే మరి ఇక్కడ అధికారిగా చెలామణి అవుతా ఉన్నాడు. ఆయన వ్యవహారం ఎట్లా ఉన్నదంటే మరి కలెక్టర్ను కూడా లెక్కలేదు మేము, ఎందుకంటే అధికార పార్టీతో టైఅప్ అయి ఉన్నాం, ఈ అధికారులు ఎంత నన్ను ఎవరేం చేస్తారు అన్న చందంగా మాట్లాడుతూ ఉన్నాడు. దానికి సంబంధించిన ఆడియో కూడా ఒకటి వైరల్ అవుతా ఉన్నది. అరే పోదురా కలెక్టర్ దగ్గర పోతే ప్రపంచం అంతా పోతుంది, ఏమైతుందిరా మా ఇద్దరు 2 రోజులు సస్పెండ్ అవుతాం, చిన్న విషయాలు పట్టించుకుంటాం, నడుస్తూనే ఉంటుంది. ఓకే సార్ గాయ మరి ఫోన్ పోయిందా వచ్చిందని మాకు కూడా ఫోన్ వచ్చింది ఒకటి. అరే పోతే ఏమైతుందిరా 2 రోజులు సస్పెండ్ అవుతుందా 3 రోజులు అక్కడ. ఎంత అంటే తెలిసి తెలివంతనంతో కాదు, ఖచ్చితంగా మేము రూల్స్ అగెనిస్ట్ చేస్తాం, మమ్మల్ని ఎవరేం ఎక్కుతారో అన్నట్టుగా ఉన్నది. ఆయన మాటలు చూస్తే పోతుంది కలెక్టర్ దగ్గరికి పోతే ఏమవుతుంది, మా అంటే 2 రోజులు సస్పెండ్ అవుతాడు, 3వ రోజు ఎక్కుతా అన్నాడు. కానీ ఇక్కడ 3వ రోజు కాదు, తెల్లారే వచ్చి యథావిధిగా ఆయన విధులలో పాల్గొంటా ఉన్నాడు అని అంటే మరి ఈ విద్యాశాఖ అధికారులకు మరి నియంత్రణ లేదా, లేదంటే ఒక సస్పెండ్ అయిన ఇక్కడ ప్రభుత్వ టీచరు ప్రభుత్వం నిర్వహించే స్కూల్ గేమ్స్ సీఎం కప్ స్కూల్ గేమ్స్లో పాల్గొంటా ఉన్నాడు అని అంటే మరి అదేది ఉట్టుట్టి సస్పెన్షన్లా, లేకపోతే మరి ఆ సస్పెన్షన్ చేసిన ఆయన సస్పెన్షన్ ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ ఉన్నాడా, కలెక్టర్నే లైట్ తీసుకుంటున్నటువంటి ఈ ప్రభుత్వ ఉపాధ్యాయుని బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆయన వెనుక ఉన్న మరి అదృశ్య శక్తి ఎవరు, ఇంత పెద్ద ఎత్తున ఆయనకు సస్పెండ్ అయిన తర్వాత కూడా ఆయన చేతికి మళ్ళీ ఆ నిర్వహణ బాధ్యతలు ఏ విధంగా అప్పచెప్పిండ్రు. మరి దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల కమిషన్ కూడా దీని మీద దృష్టి కేటాయించాల్సిన అవసరం తప్పకుండా ఉన్నదనే విషయాన్ని మనం గమనించాలి. వార్తా కథనాలు కనుక పరిశీలించినట్టయితే నిన్నటి రోజున రేవంత్ రెడ్డి గారు 66వసారి ఢిల్లీకి వెళ్ళి అక్కడ తనకు తానే ప్రకటించుకున్నాడు, నేనే రాజు, నేనే మంత్రి, తెలంగాణలో ఎవడున్నా సీనియర్ జూనియర్ జాంతానై అందరినీ తొక్కుకుంటా వచ్చినా ఎక్కినా పీఠంలో కూర్చున్నా ఇక ఎవడు నా మీదకి మరి ఎదురు తిరిగే అవకాశమే లేదు అని చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా బొగ్గు కుంభకోణం ఏదైతే ఉన్నదో 9 బ్లాక్ కుంభకోణానికి సంబంధించి మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటంటే నేను అసెంబ్లీలోనే చెప్తా, మరి అదేవిధంగా నేనే రాజు నేనే మంత్రి అని చెప్పినాక మీకేంది చెప్పేది అన్నట్టు కూడా ఆయన మాట్లాడుతున్న పరిస్థితిని చూడవచ్చు. మరి ఇక్కడ తెలంగాణకు 10.5 ఏళ్ల పాటు నేనే రాజు నేనే మంత్రి, నాకెవరూ పోటీ కాదు, ఢిల్లీలో రేవంత్ వ్యాఖ్యలు, సింగరేణి టెండర్ల వివాదంపై అసెంబ్లీలోనే మాట్లాడతా, సైట్ విజిట్ నిబంధన పాతదేమే అడాప్ట్ చేసుకున్నాం, ఓటుకు నోటు ఆధారాలు ఇవి ఫోరెన్సిక్ ల్యాబ్లో లేవు, కూర్చొని మాట్లాడుకుంటే నీటి సమస్యల పరిష్కారం, మీడియా చిట్చాట్లో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అని చెప్పి మరి ఇక్కడ జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. 2028లో జరిగాయి మన ఎన్నికలు, 2029లో జరుగుతుంది, 27లో జనగణన పూర్తి చేసిన తర్వాత డీలిమిటేషన్ ప్రక్రియ కూడా జరుగుతుంది. ఆ తర్వాత జమిలీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. అంటే నాకు 6 నెలలు ఎక్స్టెన్షన్ రాబోతా ఉన్నది. ఈ 6 నెలల ఎక్స్టెన్షను నా 5 ఏళ్ల పదవి కాలం, రాబోయే 5 ఏళ్ళు మొత్తం 10.5 ఏళ్ళు ఉంటా. మరి ఇప్పటివరకు 10.5 ఏళ్ళు ఎవరు లేరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి, తెలంగాణ కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఆ రికార్డును బ్రేక్ చేస్తా అంటా ఉన్నాడు మన రేవంత్ అన్న. మరి ఇక్కడ
చూస్తే ఫలితాలు వెంటనే కనబడతా ఉన్నాయి. పూర్తిగా అధికార దుర్వినియోగంతో మరి ఇక్కడ బెదిరింపులకు పాల్పడి గూండాయిజం చేసి విచ్చలవిడిగా డబ్బులు వంచినా మరి ఏకపక్షంగా ఇక్కడ మున్సిపాలిటీలో అవి రావడం లేదు, కానీ ఈయన అసెంబ్లీలను మాత్రం సొంతం చేసుకుంటాడట. ఇక్కడ చూసుకున్నట్టయితే బుల్డోజర్ రాజ్యం. ఇక్కడ నారాయణ జిల్లా మక్కల్ మండలం కాట్రేవులపల్లి శివార్లు సాగు చేసుకున్న పంటను గుత్తేదారులు నీలపల్లి చేశారు. కొడంగల్ లిఫ్ట్ పనుల రైతులకు డబ్బులు ఇవ్వలే కానీ వాళ్ళ పంటను మాత్రం సర్వనాశనం చేస్తా ఉన్న పరిస్థితి ఇక్కడ కనబడతా ఉన్నది. ఈ ఒక్క బస్తాకి ఎన్ని తిప్పల యూరియా పంపిణీ చేయలేక 50 లీటర్ 30 తిప్పలు పెడుతున్న సర్కార్ తీరును నిరసిస్తూ రైతులు రోడ్లెక్కి కర్నూలు జిల్లా శంకరపట్నంలో యూరియా కోసం ఏ తిప్పలు, ఇక అన్నం మరి ఇక్కడ ఏదైతే ఉడకని అన్నం నీళ్ళ చారుతోటి ఇబ్బందులు పడుతూ ఏది ఎక్కడో కాదు సంగారెడ్డి జిల్లా జూకల్ గిరిజన ఆశ్రమ విద్యార్థులు మొత్తం అన్నాన్ని మరి అక్కడ రోడ్డు మీద వేసి నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు. ఒకవైపు ఏమో పరిపాలన ఇట్లుంటే ఈయనేమో నేనే రాజు నేనే మంత్రి 10.5 ఏళ్ళు నేనే ఉంటా అని చెప్పి విర్రవీగుతా ఉన్న పరిస్థితి. దానికి తోడు ఈయన కాంగ్రెస్ బీజేపీ తెలుగుదేశమో తెలియని పరిస్థితి. ఎన్టీఆర్ జాతీయ సొత్తట ఆయనకు భారతరత్న ఇవ్వాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రి డిమాండ్ చేస్తా ఉన్నాడు. అంటే చంద్రబాబు నాయుడు శిష్యుడు గురుదక్షిణకు ఈ పనులు చేస్తా ఉన్నాడు. రోడ్లపై విద్యార్థులు విమానంలో సీఎం చక్కర్లు 62 సార్లు ఢిల్లీకి వెళ్లి సాధించింది. మన నారాయణకే నిన్న ఓయిలో నిరసనలు కమిషన్ల కోసమే యంగ్ ఇండియా స్కూల్ ఎక్స్ వేదికగా హరీష్ రావు ధ్వజం. మీరు ఎవరు ఏమనుకున్నా ఈ 5 ఏళ్ళు అయితే నేనే ఉంటానని మాత్రం ఫిక్స్ అయ్యిండు. మరి ఇక్కడ ఈ ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారం కాదు, మా జేబులు నింపే సమస్య అది పరిష్కారం చూసుకోవాలి, మార్గం చూసుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇక్కడ 2029లో జేబులు ఎన్నికలట. ఆ లోపే జనగణన డీలిమిటేషన్ సీట్ల పెంపు 2027లో నియోజకవర్గ పునర్విభజన వచ్చే ఏడాది దాకా జిల్లాల మార్పు లేదు అని చెప్పి మరి జిల్లాల మార్పు మీద పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో దాన్ని మళ్ళా మరద పెట్టేసిండు. పెద్దనందలాపురంలో ఆటవిక రాజ్యం. నగర శివారులో అమాయక గిరిజనులపై బిగ్ దౌర్జన్యం. రియల్ మాఫియాతో కలిసి కాంగ్రెస్ నేతల అరాచకం. తెర వెనుక ప్రభుత్వ పెద్దలతో పాటు పోలీసు అధికారి పెద్దల ఆదేశాలతో గిరిజన ఇళ్లు కూల్చిన అధికారులు జీవో 311 ముసుగులో ఏకపక్షంగా బుల్డేజర్లతో నిలబడటం బిగ్ భూతందాలు. ఇదో రకం సామాన్యులే సమిధలు రాజకీయం అధికారం మిలాఖతు. అమాయకుల విలువిల కళ్ళ ముందే ఇల్లు కూర్చుంటే అడవి బిడ్డల అరణ్య రోజున శిథిలాల మధ్య నేటికి తమ బతుకు వెల్లదీస్తున్న ధైర్యం అని చెప్పి ఆఖరికి ఆ భూముల మీద కన్నేసిన పెద్దలు మరి ఇక్కడ వాళ్ళ గిరిజనుల భూములను ఆక్రమించుకోవడానికి పూర్తి స్థాయిలో బుల్డోజర్లతోటి నేలమట్టం చేస్తా ఉన్నారు. అంటే అందిన కాడికి దంచుకోవడానికి మనకు టైం లేదు మిత్రమా అని ఎవరికి దొరికింది ఆడ తోసుకుంటూనే ఉన్నాడు. జగ్గారెడ్డిని జైల్లో వేయడా పోలీసులను తిట్టిన అరవింద్ను ఎట్లా వదిలేసిండు. రౌడీ సీట్లను వేసుకుని వచ్చి అలసలు చేస్తారా? రేవంత్ తిట్లే కాంగ్రెస్ నేతలు తిడుతున్నారు. హోంమంత్రిగా రేవంత్ అన్నారు రిజైన్ చేయాలి, 40 కేసులో మార్గదర్శకాలు అమలు చేయాలి, సీఎం రచిస్తున్న కుట్రలను పట్టబయలు చేయాలి, లా అండ్ ఆర్డర్ డీజీపీ ఆర్ఎస్ పేవన్ నేతల వెంపి నిన్న చూసినాం ఏ విధంగా తిడతా ఉన్నారు. తిట్టదండగా ఒకరికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జగ్గారెడ్డి, అదేవిధంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఎంపీ అరవింద్ తిట్లదండగాన్ని అందుకున్నారు పోలీసులను. అయినా కూడా వాళ్ళని ఏమి చేయలేకపోతా ఉన్నది పోలీస్ డిపార్ట్మెంటు. కార్పొరేషన్లు ఎన్ని చేసినా హైదరాబాద్లో కారుదే విజయం. రాష్ట్రానికి బీఆర్ఎస్ శ్రీరామరక్ష. మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే. షేర్లింగంపల్లిలో క్లీన్ స్వీప్ చేస్తాం. కాంగ్రెస్ బీజేపీలకు బుద్ధి చెప్పేందుకు రాష్ట్ర ప్రజలు సిద్ధం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మున్సిపల్ ఓట్ల లెక్కింపు వేళ అప్రమత్తంగా ఉండాలి. అభ్యర్థులు కౌంటింగ్ ఏజెంట్లతో టెలికాన్ఫరెన్స్ అని చెప్పి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరిన షేర్లింగంపల్లిని నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి అట. విజయ్ కుమార్ రెడ్డి చేరిండు. ఏది ఏమైనా 3 కార్పొరేషన్లు చేసిరు, 3 ముక్కలు చేసిరు. హైదరాబాద్ను విశ్వనగరంగా చేస్తా అని ఆఖరికి 3 ముక్కలు చేసిరు. అయినా మా 3 కార్పొరేషన్లలో మన బీఆర్ఎస్దే విజయం అని చెప్తున్న పరిస్థితి. నేనే రాదు నేనే మంత్రి అని ఇక రాహుల్ గాంధీ తోటి ఫోటో దిగిపెట్టిండు రేవంత్ అన్న. ఎన్నిసార్లు అయినా రాహుల్ గాంధీ కలుతలేడంటే ఒక్క ఫోటో కన్నా అవకాశం ఇవ్వాలని మళ్ళీ ఫోటో దిగిన పరిస్థితి. పురతీర్పు నేడే ఉదయం 8 గంటలకే మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం. తేలనున్న 12,993 మంది అభ్యర్థుల భవితవ్యం. 3 నుంచి 8 రన్లలో ఫలితాలట. బంగ్లాదేశ్ ఎన్నికల్లో బీఎన్పీ హవా. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో హసీనా వైరి పార్టీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ హవా కొనసాగుతుంది. 299 స్థానాలకు పోలింగ్ జరగా 175 స్థానాల్లో ఇక్కడ బీఎన్పీ పార్టీ హవా కొనసాగుతూ ఉన్న పరిస్థితి. ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే రాహుల్ సభ్యత్వం రద్దు చేయండి, దేశాన్ని అస్థిరపరిచే కుట్ర. రహస్య విదేశీ పర్యటనలతో ముప్పు. రాజ్యాంగ వ్యవస్థను దిగజారుస్తున్నారు. వ్యవహార శైలిపై దర్యాప్తు జరిపించండి.
స్పీకర్కు బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూబే మరి ఇక్కడ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని ఏకంగా తొలగించాలని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. నేనే రాజు, నేనే మంత్రి, నాకెవరు పోటీ లేరు, నాకు నేనే పోటీ, నేను మునగాన్ని మొగోన్ని, నా అంతటోళ్ళు లేడు, ఎందుకంటే అందరిని ఎక్కుకుంటూ వచ్చినా తొక్కుకుంటూ వచ్చినా ఎవడైనా నా మీద మాట్లాడితే టీవీలతోటి పేపర్లతోటి దొంగలని ముద్రలేసినా ఇక నాకు ఎవడు అడ్డం రాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి. మూసీ ప్రాజెక్టు 100 ఎకరాలు బదలాయించండి, గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి రండి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్కు సీఎం రేవంత్ విజ్ఞప్తి. అసలునే బీజేపీ అనుకుంటాడో కాంగ్రెస్ అనుకుంటాడో తెలియని పరిస్థితి ఉన్నది రేవంత్ రెడ్డికి అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మీ కుక్కర్లు మీరే తీసుకోండి, ఓటే లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అభ్యర్థిపై ఓటర్ల ఆందోళన. అశ్వరావుపేటలో ఘటన. కౌన్సిలర్ పదవి కోసం ఏకంగా 7 కోట్లు పెట్టినట మొయినాబాద్ మున్సిపాలిటీలో. మరి అదేవిధంగా అశ్వరావుపేటకు సంబంధించి కౌంటింగ్ కాకముందే ఆ అభ్యర్థికి డౌట్ వచ్చిందట, కాంగ్రెస్ అభ్యర్థి మరి మీరు నాకు ఓట్లు వేయాలని లొల్లి పెడితే ఆయన కుక్కర్లు అన్నీ తీసుకొచ్చి కూడా వాళ్ళ ఇంటి ముందు వేసిన పరిస్థితి. క్యాంప్ రాజకీయాలు షురు. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, యూపీలలో బీజేపీ శిబిరాలు ఏర్పాటు చేసిందట. ఈ అహంకారంతోనే అధికారం కోల్పోయారు. 10 ఏళ్ళు అధికారం ఇస్తే ఉద్యమకారుల కోసం ఏం చేశారు, నీ బాధ ఏంది మరి ఎవరికి అర్థమైతలేదు. ఇవాళ ఈమె చేతికి మొత్తం బీఆర్ఎస్ పగ్గాలు అప్పచెప్పాలన్నట. మరి ఇక్కడ కొబ్బరి చిప్ ఇస్తే ఏమో చేసినట్టు ఈమె ఇప్పటికే ఎంపీ అయితే ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇస్తే అన్నిట్లలో ఎలుగుచ్చి బీఆర్ఎస్ పార్టీని మరి ఇక్కడ ఏదైతే లిక్కర్ కేసులో ఇరుక్కొని లిక్కర్ రాని అని చెప్పి బీఆర్ఎస్ ప్రతిష్ట అంతా కూడా దిగజార్చింది. ఎంపీ ఎన్నికల్లో 0 రావడానికి మరి కొంత ఏదైతే వ్యతిరేకత ఏదైతే ఉన్నదో అంటే కాంగ్రెస్ మీద ఆశలు ఏవైతే ఉన్నాయో ఆశలు వీళ్ళు తీర్చరు అని ఇంకా అప్పటికి వీళ్ళ బండారం పట్టబయలు కాకముందే ఏదైతే ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఆ హవాలో పోతే కొంత పోతే ఇక ఈమె చేసిన లిక్కర్ పనులతోటి ఉన్నదంతా తుడుచుకుపెట్టిపోయిన పరిస్థితి కూడా చూడవచ్చు. ప్రాణం విలువ 262 కోట్లు. ఏపీ యువతి కందుల జాహ్నవి కుటుంబానికి పరిహారం ఇచ్చేందుకు సిఆర్టీఎల్ యంత్రాంగం ఆమోదం. ఆమె కుటుంబ సభ్యులతో ఒప్పందం. సిటీ అటార్నీ వెల్లడి అట. 2023లో 2021లో మరి ఇక్కడ ఈమె రోడ్ దాటుతూ ఉంటే పోలీసు వాహనం వచ్చి గుద్దింది. ఇన్ని రోజుల తర్వాత మరి అప్పుడు పోలీసు వాళ్ళు అన్నారట ఆమె ప్రాణానికి విలువలేని ప్రాణం అని చెప్పి పోలీసు అధికారి ఏదైతే ఎగతాళి చేసిండో దాని మీద ఛాలెంజ్ చేస్తే 262 కోట్లకు సంబంధించి 262 కోట్ల పరిహారాన్ని అందజేసిర్రు. 2029లో జమిలీ ఎన్నికలు ఖాయం. జనగణన పూర్తయిన ఏడాదిలోనే నియోజకవర్గాల పునర్విభజన. మరి ఇక్కడ ఈయనే అధికారం ఏదైతే బీజేపీకి అధికార ప్రతినిధి అన్నట్టుగా ప్రకటనలు చేస్తున్న పరిస్థితి. ఇలా రేవంత్ రెడ్డి పీఠం కదులుతుంది అన్నప్పుడల్లా బీజేపీ మంత్రులను కలుస్తూ ఉన్నాడు. ఏది ఏమైనా బ్లాక్మెయిల్ తోటే ఆయన కొనసాగిస్తున్న పరిస్థితిని మనం చూడవచ్చు. ఈ మున్సిపల్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా కుర్చీలాట జరుగుతుందని తెలియజేస్తూ ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.